హలో ఫ్రెండ్, నమస్తే. నేను శ్రీనివాస్ శర్మ. స్వాగతం మన యూట్యూబ్ ఛానల్ నేమ్ చేంజ్ కన్సల్టెన్సీ తెలుగు ఛానల్లో. ఈ ఛానల్లో తెలుగులోని మనం భారతదేశంలో అనేక రకమైన డాక్యుమెంటేషన్ తాలూకు ప్రాసెస్ల గురించి డిస్కస్ చేస్తూ ఉంటాం. అయితే ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటి అంటే, బర్త్ సర్టిఫికెట్లో కానీ ఫాదర్ పేరు లేదా మదర్ పేరు కానీ తప్పు పడితే, అంటే నేమ్ ఎంటైర్లీ చేంజ్ అయిపోయిందా, లేదంటే స్పెల్లింగ్స్లో మిస్టేక్స్ ఉన్నాయా, లేదు వాళ్ళు సర్నేమ్ యూజ్ చేయరు కానీ సర్నేమ్ పడ్డాదా, లేదు అంటే వాళ్ళు సర్నేమ్ యూజ్ చేసాం కానీ సర్నేమ్ పడలేదా, ఇటువంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏంటి అన్నది మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేస్తాం. అయితే బర్త్ సర్టిఫికెట్లోని ఇటువంటి ప్రాబ్లంకి సాల్వ్ చేయడానికి రెండు రకాల మనకి సొల్యూషన్స్ ఉన్నాయి. ఆ రెండు సొల్యూషన్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. అయితే ఇటువంటి ప్రాబ్లం ఏదొచ్చినా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి రెండు రకాల సొల్యూషన్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లంకి. ఒక సొల్యూషన్ ఏంటంటే, రిజిస్ట్రార్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ తాలూకు ఆఫీస్లోంచి మన ఈ బర్త్ సర్టిఫికెట్ని కరెక్షన్ చేసుకోవడం. రెండో పద్ధతి ఏంటంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ గెజెట్ ద్వారా పబ్లిష్ చేసుకుని ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడం. సో రెండు విధానాలు ఉన్నాయి మనకి. అయితే ఫస్ట్ విధానం బర్త్ సర్టిఫికెట్ని కరెక్షన్ చేయించుకోవడం లేదా అప్డేట్ చేయించుకోవడం. అంటే మీకు ఎక్కడి నుంచి అయితే బర్త్ సర్టిఫికెట్ ఇష్యూ అయిందో, అది మండల రెవెన్యూ ఆఫీసర్ అవ్వచ్చు, గ్రామ పంచాయతీ అవ్వచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ అవ్వచ్చు, అక్కడ నుంచి చేయించుకోవడం. సో దానికి అన్నిటికన్నా ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఒక 100 రూపీస్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ మీద ఒక ఎఫిడేవిట్ చేసుకోవాలి. ఆ ఎఫిడేవిట్లో మీరు మీ పేరు, మీ ఫాదర్ పేరు, మీ ప్రెజెంట్ అడ్రస్తో పాటు మీ బర్త్ సర్టిఫికెట్లో డీటెయిల్స్ ఏంటి తప్పడ్డాయి అన్న వివరం రాయాలి. అంటే ఫాదర్దా మదర్దా యాక్చువల్ పేర్లు ఏంటి, తప్పు ఏంటి ప్రింట్ అయింది అన్నది మీరు రాయాలి. దాంతోపాటు మీ బర్త్ సర్టిఫికెట్ తాలూకా నంబరు, రిజిస్ట్రేషన్ నంబరు, డేట్ ఆఫ్ ఇష్యూ, ప్లేస్ ఆఫ్ ఇష్యూ, ఇవన్నీ మీరు ఆ దాంట్లో అఫిడేవిట్లో రాసుకుని దాన్ని నోటరైజ్ చేసుకుని మీ దగ్గర ఉన్న బర్త్ సర్టిఫికెట్ తాలూకా ఫోటో కాపీ ఒకటి దాంతో అటాచ్ చేసుకుని దాని మీద ఒక కవరింగ్ అప్లికేషన్ రాసుకుని రిజిస్టర్ ఆఫ్ బర్త్ అండ్ డెత్కి సంబోధిస్తూ, అంటే అడ్రస్ చేస్తూ, మీరు ఎక్కడి నుంచి అయితే ఇష్యూ అయిందో ఆ ఆఫీస్కే వెళ్ళాలి. వేరే ఆఫీస్కి వెళ్తే మీకు అవ్వదు. సో అక్కడికి వెళ్ళి మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయాలి. కొన్ని జాగాలో మన ఈ డాక్యుమెంట్స్ అన్నీ మనం మీ సేవ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీ సేవకి వెళ్ళి మనం అప్లోడ్ చేసుకోవాలి, లేదా ప్రాక్టికలీ మన ఫిజికలీ ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి. వాళ్ళు కన్సిడర్ చేస్తే అప్డేట్ చేస్తారు. లేదంటే కొన్ని కారణాల వల్ల, అంటే టైం అయిపోయింది, లేదంటే ఇంత స్పెల్లింగ్స్ చేంజ్ అవ్వవు, ఎంటైర్లీ చేంజ్ అవ్వదు, లేదంటే ఇన్ని సంవత్సరాలు అయిపోయింది అని ఏమైనా కండిషన్స్ పెట్టి అవ్వదు అనుకుంటే ప్రాబ్లం లేదు. ఎందుకంటే మన దగ్గర సెకండ్ ఆప్షన్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ తాలూకా గెజెట్. సో ఈ గెజెట్ తాలూకా ప్రాసెస్ ఏంటి అన్నది నేను మీకు చెప్తాను. ఈ గెజెట్ కూడా వ్యాలిడ్, ఆల్ ఇండియన్ స్టేట్స్లో వ్యాలిడ్, ఇంటర్నేషనల్ వ్యాలిడ్. ఈ గెజెట్తో పాటు మీరు మీ పాస్పోర్టు, ఆధారు, ప్యాను, వీసా, ఇమిగ్రేషన్, స్కూల్ రికార్డ్స్, ఆఫీస్ రికార్డ్స్ అన్నీ మార్చుకోవచ్చు. ఇది ఒక్కసారి కానీ చేయించుకుంటే లైఫ్ లాంగ్ వ్యాలిడ్ ఈ గెజెట్. ఒకవేళ మీరు ఇటువంటి గెజెట్ కానీ మీ మదర్ పేరు కానీ లేదా ఫాదర్ పేరు కానీ చేంజ్ కానీ కరెక్షన్ కానీ చేయించుకోవడానికి గెజెట్ చేయించుకుందామంటే మీరు మా సేవలు పొందొచ్చు. మా తాలూకు వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్లో కనిపిస్తే మీరు వాట్సాప్ మెసేజ్ చేయవచ్చు. అయితే గెజెట్ అనేది ఏంటి అంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రతి వారం శనివారం నాడు ఒక గెజెట్ పబ్లిష్ చేస్తారు. దాంట్లో పార్ట్ నెంబర్ 5 ఉంటుంది, పార్ట్ 4 ఉంటుంది. ఆ పార్ట్ 5లో ఇండివిజువల్ యాడ్స్ ఉంటాయి. అంటే మీలాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళు ఇండియాలో కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళకి ఈ పేర్లు తాలూకు స్పెల్లింగ్స్లోని నేమ్ మారిపోవడం వల్ల, లేదంటే నెమ్మని సర్నేమ్లు చేంజ్ అయిపోవడం వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదా వాళ్ళు కోరిండి కూడా మార్చుకుంటున్నారు. అటువంటి యాడ్స్ అన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లికేషన్లో వస్తాయి. అదొక లీగల్ డాక్యుమెంట్. ఇది చేయడానికి ఏంటంటే, అన్నిటికంటే ఫస్ట్ మనం 100 రూపీస్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ మీద ఒక అఫిడేవిట్ చేయించుకోవాలి. మన బర్త్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అన్ని రాసి ఆ అఫిడేవిట్ మనం నోటరైజ్ చేయించుకోవాలి. చేయించుకున్న తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లికేషన్ వాళ్ళది వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళు అప్లికేషన్ ఫామ్స్ డౌన్లోడ్ చేసుకుని ఫిల్అప్ చేసుకోవాలి. వాటి మీద 2 ఫోటోలు ఎంటర్ చేసి పేస్ట్ చేసి సైన్ చేయాలి. 2 విట్నెస్లకు, 2 విట్నెస్లు కూడా కావాలి. ప్లస్ మనం ఒక న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవాలి. న్యూస్ పేపర్ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ న్యూస్ పేపర్ అవుతుంది. తెలుగు న్యూస్ పేపర్లో యాడ్ ఇస్తే మాత్రం కుదరదు, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు రీజనల్ లాంగ్వేజెస్. అడ్వర్టైజ్మెంట్ మ్యాటర్ మాత్రం ఇంగ్లీష్లోనే ఉండాలి. అప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తాలూకా వెబ్సైట్ ఉంది, bharatcoast.gov.in, దాంట్లో వెళ్ళి మన గెజెట్ తాలూకా ఫీజు పేమెంట్ చేయాలి. దాని తర్వాత ఫీజు పే చేస్తే ఆన్లైన్ రిసిప్ట్ జనరేట్ అవుతుంది, దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్ని, అంటే అఫిడేవిట్, మీ బర్త్ సర్టిఫికేట్ కాపీ, మీ ఐడి అడ్రస్ ప్రూఫ్లు, దాని తర్వాత మీ తాలూకా రసీదు, న్యూస్ పేపరు, ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకుని
మీరు పోస్ట్ లేదా కొరియర్ ద్వారా డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లికేషన్ ఢిల్లీకి పోస్ట్ చేసుకోవాలి, పంపించుకోవాలి. మీరు స్వయంగా వెళ్దాం అంటే మీరు స్వయంగా వెళ్ళి సబ్మిట్ చేసుకోవచ్చు. కానీ మీ బిహాఫ్లో వేరే వాళ్ళు ఎవరు వెళ్ళినా, అడ్వకేట్స్ కానీ, టౌట్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, బ్రదర్ సిస్టర్ కానీ ఎవరు వెళ్ళినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అప్లికేషన్ అక్కడ రీచ్ అయిపోయిన తర్వాత వితిన్ 3 to 4 వీక్స్లో వాళ్ళు ప్రాసెస్ చేసి గెజెట్ పబ్లిష్ చేస్తారు. అది మీరు డౌన్లోడ్ చేసుకోవడం ఆన్లైన్ నుంచి. ఒకవేళ మీరు కానీ డోర్ సర్వీసెస్ తీసుకుందాం అనుకుంటే మా వైపు నుంచి ఈ గెజెట్ చేయించుకోవడానికి మమ్మల్ని మీరు సంప్రదించండి. ఈ వీడియో కానీ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ టాపిక్కి సంబంధించిన ఏమైనా ప్రశ్న ఉంటే కింద కామెంట్స్లో రాయండి. నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే డాక్యుమెంటేషన్ తాలూకు టిప్స్, ఇన్ఫర్మేషన్ తాలూకు వీడియో నేను పోస్ట్ చేసి మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఈ వీడియో అంతా చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక కొత్త టాపిక్తో మీ ఎదురుగంట నేను ప్రెజెంట్ అవుతాను. అప్పటిదాకా సెలవు. టేక్ కేర్. నమస్తే.